చూస్తుండగానే వేసవికాలం సమీపించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో చలికాలం, వర్షాకాలం నుంచి దాటుకుని ఎండాకాలంలోకి అడుగుపెట్టే సమయంలో అనేక రుగ్మతలు ప్రజలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సీజనల్గా కాలాలు మారుతున్నప్పుడు దానికి సంబంధించినటువంటి తరుణోపాయాలు మనము చేసుకుంటున్నప్పటికీ ఎండాకాలం సమీపించేటప్పటికీ వారిని అప్రమత్తం చేయడంలో భాగంగా ప్రజలకు అనేక విషయాలు వివరించడానికి ఎండాకాలంలో తీసుకోవాల్సినటువంటి ఉపశమన చర్యలు, అలాగే డీహైడ్రేషన్, సన్ స్ట్రోక్ ఇలాంటి బారి నుంచి ఏ విధంగా తప్పించుకోవచ్చు, వచ్చిన తర్వాత ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు వివరించడానికి ఇవాళ మనతో కూడా ఉన్నారు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్చన గారు. వారిని పలకరించేటటువంటి ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్కారం సార్. చూస్తుండగానే ఎండాకాలం సమీపించింది. మనం గడిచిన నవంబర్లో చూస్తే విపరీతమైనటువంటి వర్షాలతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అల్లకల్లోలమైనటువంటి పరిస్థితి. మొత్తం తిరుపతిలో కూడా వర్ష ప్రభావంతో, వరదల ప్రభావంతో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ తర్వాత చలికాలం ఎలాగో దాటుకున్నాం. ఇప్పుడు ప్రత్యేకించి మన తిరుపతిలో అయితే కొండలు ఉండడం వల్ల రేడియేషన్ ప్రభావం కూడా ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. ఈ నేపథ్యంలో పిల్లలు, వృద్ధులు చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటారు. ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేసే చర్యల్లో భాగంగా మీ నుంచి కొన్ని తరుణోపాయాలు లేదా తీసుకోవాల్సినటువంటి చర్యలు, చికిత్సలు వాటి గురించి ప్రజలకు తెలియజేయడంలో భాగంగా ఇవాళ మీ ముందుకు వచ్చింది సిటీ కృష్ణతేజ ఛానల్. ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది ఎండాకాలంలో కాస్త మా వీక్షకులకు వివరిస్తారా? నమస్కారం అండి. ముందుగా కృష్ణతేజ వీక్షకులకు అందరికీ ఇటువంటి సందర్భం నాకు కలిగించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ మీ అమూల్యమైన సమయాన్ని ఇలా వినడం కోసం అని చెప్పి మీరు వెచ్చిస్తున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. అందరూ చూస్తున్నట్లుగా అసలు మనం లాస్ట్ నవంబర్, అక్టోబర్, డిసెంబర్ ఈ 3 monthsని తిరుపతి ప్రజలు చాలా ఎంజాయ్ చేశారు. ఎందుకనంటే సాధారణంగా మనకు సంవత్సరంలో 12 నెలలు ఉంటే దాంట్లో 11.5 నెలలు కూడా మనకు ఎండ తీవ్రతతోనే మనం ఇబ్బంది పడుతుంటాం. అటువంటిది ఈసారి వరుణదేవుడు మనపైన విశేషమైన, మనపైన అపారమైన కృప ఉందని చెప్పి అనుకోవాలి. వర్షాలు, చలి మిగతా ప్రాంతాల లాగానే మనం కూడా ఎంజాయ్ చేసాం. వర్షాలు, ఎడతెరగని వర్షాలు, అబ్బో వరదలు వచ్చినంత ఇది ఆ వరద బీభత్సాన్ని, తిరుపతిలో వరద బీభత్సాన్ని కూడా చూస్తున్నాం మనం. నెక్స్ట్ ఇప్పుడు అదే దీంట్లో ఎండ ఏదో ఒక కొద్ది కాలం పాటు ఒక వెనకడుగు వేసింది, కానీ ఇప్పుడు మళ్ళీ రెట్టింతల తీవ్రతతో వస్తుంది. ఇప్పటికిప్పుడే మనము 11:30 నుంచి 1 దాకా చూసుకున్నామనంటే ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. అండ్ ఇప్పుడు ఈ వస్తున్నటువంటి ఈ సీజన్ ఏంటనంటే ఇన్ బిట్వీన్ సీజన్ అని అంటాం. అంటే లైక్ ఇప్పుడు సీజనల్ చేంజెస్ అవుతుంది కదా. ఒక్కసారి ఎండాకాలం వచ్చేసిన తర్వాతనో లేకపోతే చలికాలం అప్పుడో వర్షాలప్పుడు ఇన్ బిట్వీన్ మధ్యలో పీక్ సీజన్ ఉన్నప్పుడు వచ్చేటటువంటి వ్యాధులు వేరు. బట్ సీజన్ టు సీజన్ చేంజ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు వచ్చేటటువంటి విజృంభించేటటువంటి వ్యాధులు వేరు. సో ఇప్పుడు ఈ సీజనల్ ఇది చూసుకున్నామనంటే జనాలకు ఇప్పటికిప్పుడే చలి నుంచి కొద్దిగా ఎండకు ఇదవడం వల్ల ఏమవుతుందనంటే ఎక్కువగా చాలా చల్లగా ఉన్న వస్తువులని ప్రిఫర్ చేయడం, కానీ యూజువలీ డ్రింక్స్ అన్న ఇది కూడా అంతే, ఎనీ కూల్ డ్రింక్స్ కానీ ఇటువంటివి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటాం చల్లదనం కోసం అని చెప్పి ఏసీ ఎక్కువ ఏసీ దీనికి కానీ ప్రిఫర్ చేయడం కానీ ఇలాంటివి మనం చేసుకుంటుండడం ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఒక తక్కువ టెంపరేచర్కి మనం కొద్దిగా అలవాటు పడి ఉన్నాం కాబట్టి. మెయిన్గా దీంట్లో చూసుకున్నామనంటే చిన్నపిల్లలు, పెద్దవాళ్ళకి మనం ఏదన్నా చెప్పి ఇచ్చేయచ్చు, కానీ చిన్నపిల్లలకు ఎక్కువ వాళ్ళు ఈ కూలింగ్ ఐటమ్స్ తీసుకోవడంలో కానీ, బయట వస్తువులు ఇంట్లో లేవని అనుకోండి బయట తీసుకోవడానికి కానీ ఇటువంటివన్నీ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ దీంట్లో సీజనల్ వ్యాధులు ఒకవైపు, అండ్ ఇంకొక వైపు వచ్చి ఈ ఎండ తీవ్రత అండ్ అన్హెల్దీ ఫుడ్స్ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి డిసీజెస్. ఇది 2 డిసీజెస్ని కూడా మనం కరెక్ట్గా చూసుకొని బ్యాటిల్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇంకొక అదర్ ఎండ్లో మనకి ఇంకొక ముప్పు ఏమంటే 4th వేవ్ ఆఫ్ కోవిడ్ కూడా వచ్చే ఛాన్సెస్ ఉంది అని చెప్పి అంటున్నారు. ఆల్రెడీ ఈ సౌత్ కొరియా అండ్ యూరోప్ అండ్ చైనా ఆ దీంట్లో ఆల్రెడీ వేవ్ స్టార్ట్ అయిందని చెప్పి అంటున్నారు. సో ఈ మూడింటిని మనం చూసుకొని ఈ సమ్మర్ని మనం కానీ దాటగలిగామంటే సగం యుద్ధం గెలిచేసినట్లే. దీంట్లో లాస్ట్ ఏప్రిల్ మే సేమ్ సమ్మర్ దీంట్లో మనకు వి హ్యాడ్ 2nd వేవ్ ఆఫ్ కోవిడ్. దాన్ని దృష్టిలో ఉంచుకొని కోవిడ్కి సంబంధించిన 4th వేవ్ వస్తుంది రాదు, దాన్ని డిబేటబుల్ క్వశ్చన్ అది.
ఐఐటి కాన్పూర్ వాళ్ళు చేసినటువంటి ఒక స్టడీ దీని ప్రకారంగా ఏంటంటే 4th వేవ్ వస్తుంది, వచ్చిన జూన్ ఆ టైంలో ఉంటుందని చెప్పి అంటున్నారు. ద సేమ్ పీపుల్ దే హ్యాడ్ ప్రిడిక్టెడ్ 3rd వేవ్ ఒక ఫెబ్లో అట్లా రావచ్చని చెప్పి అనుకున్నారు. తీవ్రత ఉంటుంది లేనిది తెలియదు మనకి, వేవ్ వచ్చిన తర్వాత మనకు ఇండియన్ దీనికి ఎట్లా ససెప్టబుల్ ఏంటో మనకు ఐడియా లేదు. బట్ వచ్చేంత వరకు ఇప్పటిదాకా కోవిడ్ జాగ్రత్తలు ఎట్లయితే పాటిస్తున్నామో అదే రకమైన కోవిడ్ నిబంధనలు, లైక్ ఎక్కువ గుంపున్న ప్రదేశానికి వెళ్ళకపోవడం, సమ్మర్ వస్తుందనంటే అందరూ వెకేషన్స్కి ఇట్లా వెళ్ళే ప్లేసెస్ కూడా ఈ స్విమ్మింగ్ పూల్స్ కానీ ఇట్లాంటివి ఎక్కువ చూస్ చేసుకోవడం అన్నవి జరుగుతాయి. ఫస్ట్ వేవ్ అప్పుడు లిటరలీ మోస్ట్ స్విమ్మింగ్ పూల్స్ అంతా కూడా క్లోజ్ డౌన్ అయిపోయినాయి, ఎనీ వాటర్ స్పోర్ట్స్ అంతా కూడా. బట్ 4th వేవ్కి సేమ్ థింగ్ ఉంటుందన్న ఇది లేదు, గ్యారంటీ లేదు. కాబట్టి ఇట్లాంటి వాటర్ స్పోర్ట్స్ కానీ ఇలాంటిది ఏదైనా ఉంటే కొంచెం జాగ్రత్తగా దూరంగా ఉండడానికి ట్రై చేయడం, ఇవి చేసుకోవాల్సి వస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇట్ మామూలు కోవిడ్కి ఏదైతే జాగ్రత్తలు తీసుకుంటున్నారో, సోషల్ డిస్టెన్సింగ్ కానీ, మాస్క్ యూజింగ్ కానీ, శానిటైజేషన్ కానీ, అండ్ ఇప్పుడు వ్యాక్సినేషన్ డ్రైవ్ అన్నది జరుగుతుంది. అడల్ట్స్కి 2 డోసెస్ ప్లస్ అన్ అడిషనల్ డోస్ కూడా అయిపోయింది, ఈవెన్ ఇంక్లూడింగ్ హెల్త్ కేర్ వర్కర్స్. ఇప్పుడు మనం అట్ ద వర్జ్ ఆఫ్ 11 years పైన ఉన్న పిల్లలకి వ్యాక్సినేషన్స్ వేసుకునే ఆ డ్రైవ్లో ఉన్నాం. ఆ వ్యాక్సినేషన్ డ్రైవ్ని కంప్లీట్ చేసేసుకుంటూ ప్లస్ ఈ అదర్ సీజనల్ దీన్ని డీహైడ్రేషన్ మెయిన్ వచ్చి డీహైడ్రేషన్. ఈ డీహైడ్రేషన్ వచ్చి ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు ఈ డీహైడ్రేషన్ వల్ల. ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే మరి చిన్నపిల్లలు, తర్వాత ఏజ్డ్, వీళ్ళకి ఏం చేసుకోవాలంటే పిల్లలు ఒక గ్లాసు లేదా 2 గ్లాసులు ఇట్లా పెట్టేసి అవర్లీ ఇది ఇంత తాగమని చెప్తే పిల్లలు తీసుకోవడం కష్టం. సో ఎవ్రీ 5 or 10 minutes ఒక 1 or 2 spoons ఆర్ ఒకటి లేదా 2 గల్ప్స్ అట్లా కానీ తీసుకోగలిగితే బై 1 hour ఆ 1 glass ఫినిష్ అయిపోతుంది. ఎనీ లిక్విడ్ కెన్ బి డన్. లైక్ ఇప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ చిల్డ్రన్ అని అనుకోండి, లైక్ less than 6 months అని అంటే తల్లిపాలు వరకు తీసుకోవడం సరిపోతుంది. వాళ్ళకి మళ్ళీ తల్లిపాలు కాకుండా అదనంగా నీళ్లు కానీ, చక్కెర నీళ్ళు కానీ ఇలాంటివి ఇవ్వవలసిన అవసరం అయితే ఉండదు. బట్ అదే వీనింగ్ స్టార్ట్ చేసుకున్నటువంటి పిల్లలకి, దట్ ఈస్ ఆఫ్టర్ 7 months నుంచి 1 year లోపల పిల్లలకి లిక్విడ్స్, వాళ్ళకి అలవాటు చేసినటువంటి లిక్విడ్స్ ఏదైతే ఉంటాయో ఆ లిక్విడ్స్ని అంతా కూడా ఇచ్చుకోవచ్చు, ఇంక్లూడింగ్ వాటర్. ప్లెయిన్ షుగర్ వాటర్ని అవాయిడ్ చేసుకోవడం బెటర్ వీలైనంత వరకు. వీళ్ళకి ఓఆర్ఎస్, WHO ప్రిఫర్డ్ ఓఆర్ఎస్ఎస్ అని అన్న ఉంటాయి. సో ఓఆర్ఎస్ సేమ్ ఇందాక చెప్పినట్లు 1 or 2 spoons పర్ ఎవ్రీ 5 minutes కానీ అట్లా ఇచ్చుకుంటూ రావాలి. డీహైడ్రేషన్ దీనికి మెయిన్ పిల్లల్లో ఎట్లా తెలుస్తుందనంటే వాళ్ళకి అప్పటిదాకా బాగా ఎనర్జెటిక్గా ఉంటారు, ఒక్కసారిగా ఎనర్జీ తగ్గిపోయినట్లు అనిపించడం కానీ, చాలా నీరసంగా అనిపించడం కానీ, ఈ ఒక్కొక్కసారి బాడీ టెంపరేచర్ కూడా రావచ్చు. సో ఈ సైన్స్ని చూసుకొని ఫస్ట్ రికగ్నైజ్ చేసేసుకొని దానికి తగినట్లుగా ఇంట్లోనే ఫస్ట్ ఎయిడ్ అనేది చేసుకోవడం బెటర్. రేస్ టెంపరేచర్కి ఇంట్లో పారాసిటమాల్ అన్నది పెట్టుకోవడం బెటర్. ఒకసారి ఓపెన్ చేసిన తర్వాత నెక్స్ట్ టైంకి యూజ్ చేయకూడదని అన్న ఇదేం లేదు. ఎవ్రీ టైం ఓపెన్ చేసేదానికంటే ముందు ఎక్స్పైరీ డేట్ వరకు చూసుకోండి. ఎక్స్పైరీ డేట్ కానీ సరిపోయి ఉంటే లాస్ట్ టైం ఎంత డోస్ అయితే ఇచ్చున్నారో మీరు లాస్ట్ టైం మీ పీడియాట్రిషియన్ని డాక్టర్ని మీట్ అయినప్పుడు సేమ్ డోస్ రిపీట్ చేసేసి ఒళ్ళు చల్లబడ్డానికి తడిగుడ్డతో తుడవడం కానీ, లేకపోతే ఒక బకెట్లో నీళ్లు, మామూలు ట్యాప్ నీళ్ళు పెట్టేసేసి దాంట్లో పిల్లని కూర్చోబెట్టి జ్వరం తగ్గేంత వరకు దాంట్లోనే ఉండనివ్వాలి. దానివల్ల వస్తే దగ్గు, జలుబు లాంటివి రావచ్చు. బట్ ఇదే జ్వరం మరీ ఎక్కువైపోయిందని అనుకోండి, పిల్లల్లో 6 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న పిల్లల్లో ఏమవుతుందనంటే కేవలం జ్వరం ఎక్కువ కావడం వల్ల వాళ్ళకి ఫిట్స్ వచ్చే సాధ్యతలు ఉంటాయి. ఎస్పెషలీ సడన్ రైజ్ ఇన్ టెంపరేచర్, లేకపోతే మోర్ దాన్ 103, 104 టెంపరేచర్ అట్లా ఉన్నప్పుడు ఈ రిస్క్ అవాయిడ్ చేసుకోవడానికి వెంటనే తడిగుడ్డతో ఒళ్ళు తుడిచేసేసుకోవడం కానీ, బకెట్లో పెట్టేసేసుకోవడం కానీ ఇది చేసుకోవాల్సి వస్తుంది. కొంచెం పెద్ద పిల్లలకని అనుకోండి చెప్తే అట్లీస్ట్ ఇచ్చేస్తారు. కాబట్టి టెంపరేచర్ 6 years వరకు సేమ్ తడిగుడ్డతో తుడిచేసేసుకుంటూ టెంపరేచర్ తగ్గడానికి పారాసిటమాల్ వరకు యూజ్ చేసుకుంటూ ఫస్ట్ ఎయిడ్గా మీ పీడియాట్రిషియన్ ఒక్కసారి కలవండి. ఇంట్లో ఉన్న మెడిసిన్స్ ఫర్ ఎమర్జెన్సీ యూజ్ గుర్తుపెట్టుకోండి. మీ పీడియాట్రిషియన్ ఒకవేళ సేమ్ మెడిసిన్స్ రిపీట్ చేస్తున్నారని చెప్పి మీకు తెలిసినా కూడా దయచేసి ఒక డాక్టర్ అడ్వైస్తో మెడిసిన్స్కి కానీ ఎటువంటి మందుకైనా కూడా ముందుకు వెళ్ళండి. ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ లాంటివంతా యూజ్ చేయడానికి వెళ్ళకండి. ఫస్ట్ చైల్డ్కి అదే మెడిసిన్, సెకండ్ చైల్డ్కి అదే మెడిసిన్ ఇస్తున్నారన్న దీంతో డాక్టర్ సలహాని నిర్లక్ష్యం చేయకండి. థర్డ్ వచ్చి ఏంటనంటే దీంట్లో సీజన్ చేంజ్ ఆఫ్ సీజన్ వల్లనో, లేకపోతే మనం ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ చేంజెస్ పెట్టుకోవడం. లైక్ ఇప్పుడు బయట టెంపరేచర్ ఒక 40 degreesకి అట్లాగానే ఉన్నిందని అనుకోండి, మనం రూమ్ టెంపరేచర్ అట్లీస్ట్ దానికంటే ఒక 5 to 6 degrees దాకా మనం కొంచెం తక్కువగా ఉండేటట్లు చూసుకుంటే మనం ఆ రూమ్లో 24 hours ఉండం.
బయటకు వెళ్ళినప్పుడు మనకు ఆ చేంజ్ ఆఫ్ టెంపరేచర్ అనేది మరీ ఎక్కువ విపరీతమైన టెంపరేచర్ వ్యత్యాసాలు అన్నవి లేకుండా ఉంటాయి. ఇట్లా విపరీతమైన టెంపరేచర్ వ్యత్యాసాలు అన్నవి అయినప్పుడు ఏమవుతుందనంటే జలుబులాగా, అంటే జస్ట్ గొంతులో ఇదన్నట్లు కానీ, జలుబు దగ్గు లాంటివి ఇట్లాంటి సిమ్టమ్స్ కనిపించడం కానీ, అదే నిమ్ము దీనికి కన్వర్ట్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి. ఈ దీంట్లో కొంతమంది ఏం చేస్తారు, కూలర్స్ని ప్రిఫర్ చేస్తారు కొంతమంది. బట్ కూలర్స్లో వాటర్ అన్నది మనం పోస్తూ ఉండాల్సి వస్తుంది. ఆ వాటర్లో అంటే ఆ వాటర్ దీనికి ఇన్ఫెక్ట్ అయ్యి ఎలుకలు ఇట్లాంటి వాటి వల్ల ఇన్ఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. లిస్టీరియోసిస్ అని అంటాం అనమాట డిసీజ్. ర్యాట్స్ వల్ల వస్తుంది, ర్యాట్స్ లిటర్ వల్ల వస్తుంది, అది ఇది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో కాబట్టి ప్రిఫరబుల్లీ నో కూలర్, ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఉంటే ఏసీ కానీ, లేదని అంటే ఫ్యాన్ కానీ, కూలర్కి మాత్రం దయచేసి వెళ్ళకండి. బికాస్ దానివల్ల మనం అనవసరంగా ప్రాబ్లమ్స్ని కొని తెచ్చుకుంటున్నట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చి ఫుడ్ బోర్న్, ఈ వాటర్ బోర్న్ డిసీజెస్, ఫుడ్ బోర్న్ డిసీజెస్ అన్నవి కూడా ర్యాంపెంట్గా ఉంటుంది ఇప్పుడు. ఎందుకంటే బయట ఫుడ్స్ మనము తీసుకోవడం అనేది కాస్త ఎక్కువ అవుతుంది సమ్మర్ కావడం వల్ల. అండ్ ఐ థింక్ జనాలు సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ దీంతో అంతా చూసేస్తున్నారు కాబట్టి, ఎస్పెషలీ థర్డ్ వేవ్ అంత ఎక్కువ ప్రభావితం లేదు కాబట్టి, ప్రీ కోవిడ్ అంటే ఇవాళ 21st ఈ సేమ్ మార్చ్ ఇదే డేట్న ఆల్మోస్ట్ ఆల్ ఐ థింక్ 2 years బ్యాక్ లాక్డౌన్ అదంతా అనౌన్స్ చేసి ఫస్ట్ కోవిడ్ ఇదంతా కూడా ఇట్ వాజ్ వెరీ న్యూ థింగ్ అండ్ వెరీ స్కేరీ థింగ్. సో ఇది అయిపోయి మనం ఆల్మోస్ట్ ఆల్ 2 years ఫినిష్ చేసుకుంటున్నాం. సో అంతకుముందు ఎంతైతే భయం ఉందో కోవిడ్కు, ఇప్పుడు అంత అదే రకమైన రెక్లెస్నెస్ అన్నది వచ్చేసింది. సో కాబట్టి బయట ఫుడ్స్ కానీ ఇవంతా కూడా మామూలుగా తీసుకోవడం స్టార్ట్ చేస్తారు. బట్ ఫుడ్ బోర్న్ డిసీజెస్ వచ్చి ఈ సీజన్లో కూడా కొంచెం ఎక్కువగానే ఉంటున్నాయి. డీహైడ్రేషన్, ఆ ఫుడ్ బోర్న్ డిసీజెస్ వల్ల ఏమవుతుంది, వామిటింగ్ అండ్ లూజ్ స్టూల్స్ ఇట్లాంటివి అవ్వడం వల్ల ఆల్రెడీ ఎండకు డీహైడ్రేషన్ అయి ఉంటారు, దానికి తోడుగా డిహైడ్రేషన్ వచ్చి డబుల్ ఇదవుతుంది. సో కాబట్టి ఫ్లూయిడ్ ఇంటెక్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. పెద్ద మీకు వేరే ఇంకేం ఆప్షన్స్ ఏమి లేవునని అనుకోండి, జస్ట్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో 1 pinch ఆఫ్ సాల్ట్ అండ్ 1 spoon ఆఫ్ షుగర్ ఇది కలిపి తీసుకున్నా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ ఆల్ సిమిలర్ టు ఓఆర్ఎస్ దీనిలాగా. ప్లెయిన్ షుగర్ వాటర్ మాత్రం ఎప్పుడు తీసుకోకూడదు. కోకోనట్ వాటర్, ఫ్రెష్ జ్యూసెస్, ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవాలి. అంటే అప్పుడే పిండి తీసినటువంటి పళ్ళ రసాలు, ఈ కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ బాటిల్డ్ క్యాన్డ్ డ్రింక్స్ అని చెప్పి అంటారు, అట్లాంటివంతా వీలైనంత వరకు అవాయిడ్ చేసుకోండి. బార్లే, మజ్జిగ, దీంట్లో సాల్ట్ మీ ప్రిఫరెన్స్ ప్రకారంగా సాల్ట్ కానీ దానికి వేరే వాట్ ఎవర్ టేస్ట్నర్స్ మీరు ఏదైతే యాడ్ చేసుకుంటారో అది. బట్ ఇవంతా ఏం చేస్తాయి, ఇవంతా కూడా లిక్విడ్ ఇంటేక్ని పెంచుతాయి అనమాట. లెమన్ జ్యూసెస్ కానీ ఇట్లాంటివి, ఎనీ హోమ్ మేడ్ ఫుడ్స్ ఆర్ ఎనీ హోమ్ మేడ్ జ్యూసెస్ ఈ సీజన్లో ప్రిఫరబుల్ టు అవాయిడ్ డిసీజెస్. అంతగా వచ్చిందనంటే మీకు 1 dose ఫస్ట్ ఎయిడ్ వరకు ఇంట్లో చేసుకొని డాక్టర్ని వెళ్ళి ఒక్కసారి కలవడం అన్నది బెటర్ ఎప్పటికి కూడా. ప్రత్యేకించి ఎండాకాలంలో మేడం ఎక్కువగా బయట తిరిగే వారికి సన్ స్ట్రోక్ కూడా తగులుతుంటుంది. ఈ సన్ స్ట్రోక్ అటాక్ అవుతూ ఉంటుంది కొంతమందికి. ఇంకొంతమందికి ఎక్కువగా ఈ ఎండ నుంచి ఉపశమనం తప్పించుకోవడానికి ఎక్కువగా ఏసీల్లో ఉంటూ ఉంటారు. ఆ ఏసీలు కూడా 16-18 degrees అలాగా పెట్టుకుంటారు. ఒకసారి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకేమన్నా మళ్ళీ సన్ స్ట్రోక్ అటాక్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? అంత లెస్సర్ డిగ్రీ చలిలో ఉండడం ఎంతవరకు ప్రిఫరబుల్ అంటారు? అదే సార్, ఇందాక అదే చెప్పింది, 6 to 8 degrees ఆఫ్ డిఫరెన్స్ పెట్టుకోవడం సేఫ్ ఎప్పటికీ కూడా. ఎప్పుడైతే ఆ టెంపరేచర్ డిఫరెన్స్ అన్నది ఉంటుందో బాడీకి ఇమ్మీడియట్లీ దీనికి అక్లమటైజ్ అవ్వడం కష్టం. అండ్ ఇంకొకటి సన్ స్ట్రోక్ దీని గురించి చెప్పాలనంటే, బయటకు వెళ్ళినప్పుడు వీలైనంత వరకు మీ శరీర భాగాల్ని కప్పు ఇచ్చేసుకోవాలి. హ్యాట్ యూజింగ్ కానీ, హ్యాండ్స్ ఎక్స్పోజ్డ్, సన్కి ఎక్స్పోజ్డ్ అయిన దీనికి వరకు హ్యాండ్స్ గ్లౌజ్ కానీ, కూలింగ్ ఐస్కి కూలింగ్ గ్లాసెస్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకుంటూ వెళ్ళి వచ్చిన వెంటనే చల్లటి నీళ్ళతో ఫేస్ వాష్ అది చేసుకుని లిక్విడ్ ఇంటేక్ కొంచెం ఇంక్రీజ్ చేసుకోవాలి. అండ్ ఈ సీజన్లో ఏమవుతుందనంటే ఎక్కువగా చెమట ఎక్కువ పడుతుంది, యూరిన్ అంతగా వెళ్ళరు బికాజ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ స్వెటింగ్. దీనివల్ల ఏమవుతుందనంటే ప్లస్ ఈ సీజన్లో ఎస్పెషలీ రీనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, రీనల్ స్టోన్స్ అని అంటే కిడ్నీలో రాళ్ళు ఇట్లాంటివి ఏర్పడడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి అవాయిడ్ చేసుకోవడానికి ఒకే ఒక సొల్యూషన్, కరెక్ట్గా ఫ్లూయిడ్ ఇంటేక్ కానీ బాగా తీసుకున్నామంటే నార్మల్గా మనం అప్రాక్సిమేట్లీ ఒక 8 glasses ఆఫ్ వాటర్ అని అంటాం, ఆర్ 4 liters. ఇప్పుడు దాన్ని ఇంటేక్ని ఇంక్రీజ్ చేసుకోవాల్సి వస్తుంది కాన్షియస్గా. లైక్ ఒకవేళ అంతగా మీకు అవసరమైతే రిమైండర్ అట్లీస్ట్ పెట్టేసేసుకొని వాటర్ ఇంటేక్ అనేది కరెక్ట్గా కానీ తీసుకున్నామనంటే లిక్విడ్ ఇంటేక్ ఆర్ వాటర్ ఇంటేక్ వాట్ ఎవర్ ఈజ్ యువర్ ప్రిఫర్డ్ మోడ్
చాలా వరకు ఈ సమ్మర్ని మనం చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ హీట్ స్ట్రోక్స్ అన్నవి అట్ ద పీక్ ఆఫ్ ద డే, లైక్ ఎస్పెషలీ ఒక 12 to 2 o'clock or 2:30 వరకు కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎండ ఎక్కువగా ఉన్న టైంలో వీలైనంత వరకు బయట ఎండలో ఎస్పెషలీ 2 వీలర్స్ కానీ ఇట్లాంటి వాటిలో తిరగడం అవాయిడ్ చేసుకుంటూ, లేదు కుదరని పక్షంలో సెల్ఫ్ ప్రొటెక్షన్ మోడ్ కన్నది వెళ్ళాలి. లైక్ ఇందాక చెప్పినట్లు ప్రొటెక్టివ్ లైక్ హ్యాట్స్ కానీ గ్లౌస్ కానీ యూస్ చేసుకుంటే సన్ స్క్రీన్ అన్నది కంపల్సరీ అప్లై చేసుకోవాలి. ఎవ్రీ టైం బయటకు వెళ్ళేటప్పుడు, అంటే ఈవెన్ రైట్ ఆఫ్టర్ బేదింగ్ సన్ స్క్రీన్ అనేది ఖచ్చితంగా అప్లై చేసుకోవాలి. రీనల్ కిడ్నీ స్టోన్స్, కిడ్నీస్ని కాపాడుకోవాల్సి వస్తుంది మెయిన్గా ఈ సమ్మర్లో. దీంతో పాటుగా ఇట్లా టెంపరేచర్ డిఫరెన్సెస్ లైక్ ఏసీలో మరీ 16 ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ టెంపరేచర్ అండ్ బయట 40s అట్లా ఉన్నప్పుడు ఇన్వేరియబుల్లీ మనకు లంగ్ ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదన్నా మనమే తీసుకునేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో ఏసీలో ఉండి ఇప్పుడు డస్ట్ జాబ్ అట్లా ఉండే వాళ్ళకి ఒకవేళ అట్లాంటి వాళ్ళకి ఏం సజెషన్ ఏంటంటే బయట టెంపరేచర్ చూసుకునే దాన్ని బట్టి టెంపరేచర్ ఒక 6 to 8 degrees దాకా తక్కువ ఉండేటట్లు చూసుకుంటే మనం బయటకు వెళ్ళినప్పుడు బాడీ ఈజీగా అక్లిమటైజ్ అవుతుంది. సో దట్ అట్లా ఏసీలో ఉన్నప్పుడు ఏమవుతుంది, కాన్స్టెంట్లీ కాఫ్, కోల్డ్ కానీ అట్లా ఉన్నట్లు హెడ్ఏక్ ఉండడం కానీ ఇవన్నీ కూడా మనం చూస్తామన్నమాట. వీటినన్నిటిని అవాయిడ్ చేసుకోవచ్చు. కోవిడ్ 3 stages ఆఫ్ కోవిడ్ ఇప్పుడు మనకు చూస్తున్నాం మేడం. చైనాలో అయితే ప్రస్తుతం లాక్డౌన్ కూడా విధించినటువంటి పరిస్థితి, 4th wave యొక్క భయంలో. అది ఇండియాకు వచ్చేస్తుంది అనేటటువంటి భయం కూడా ఒకటి ఉంది. ఎండాకాలం వచ్చేసరికి కోవిడ్ లాంటివి విజృంభిస్తాయి అనేటటువంటి ఒక అపోహలు ఉన్నాయి. అది అపోహల అభిప్రాయాలు వస్తుందా రాదన్న విషయం పక్కన పెడితే, ఇలాంటి ఎండాకాలంలో ఆ కోవిడ్ గనక అటాక్ అయినట్లయితే వారు ఏ విధమైనటువంటి ఉపశమనం, అంటే ఏ విధమైనటువంటి చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది, ముఖ్యంగా చిన్నపిల్లలు? సో 4th wave కోవిడ్ వేరియంట్ అన్నది అండ్ అది ఎంతవరకు ఇండియాకి వచ్చేసరికి సేమ్ ఉంటుందా లేకపోతే దాంట్లో ఇంకా మ్యూటేట్ అవుతుందని అన్నది ఇంకా ఇట్ స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్స్. కాకపోతే కోవిడ్ సంబంధించినంత వరకు చిన్నపిల్లలకు వచ్చేసరికి ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో మచ్ చేంజెస్ అన్నవి లేదు, మచ్ ఆప్షన్స్ అన్నవి లేవు. అంటే లైక్ మనకు సాధారణ దీనికి వాడేటటువంటి సిమ్టమాటిక్ రిలీఫ్ మాత్రమే ఇస్తున్నాం. బట్ అట్ ద సేమ్ టైం పేరెంట్స్కి ఒక చిన్న విన్నపం ఏమిటంటే, ఆల్రెడీ వాళ్ళది వ్యాక్సినేషన్స్ ఏదన్నా పెండింగ్ ఉన్నాయనంటే ఆప్షనల్ వ్యాక్సిన్స్ కావచ్చు లేదా మ్యాండేటరీ వ్యాక్సిన్స్ కావచ్చు, వ్యాక్సినేషన్స్ వరకు అప్డేట్ చేసుకునేసేటట్లు చూసుకోవాలి. ఎందుకనంటే దీంట్లో క్రాస్ ఇన్ఫెక్షన్స్ అన్నవి అంటే క్రాస్ ప్రొటెక్షన్ అన్నది మనం చూస్తున్నాం కోవిడ్ దీంట్లో. సో ఒకవేళ మ్యుటేషన్స్ కానీ ఇట్లాంటిది ఏదైనా అయ్యే ఛాన్సెస్ ఏదైనా ఉన్నా కూడా వీలైనంత వరకు వాళ్ళని వ్యాక్సినేషన్స్కి ఫినిష్ చేసేసుకోండి. ఏదన్నా అప్డేటెడ్ వ్యాక్సినేషన్స్ చేసేసుకుంటూ బయట ఈ సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కాబట్టి బయట తిరుగుదాం, అవంతా ఈ 2 years నుంచి అందరికి ఇంట్లో ఉండి బోర్ కొట్టేసి ఉంటుంది. సో ఖచ్చితంగా బయటకు వెళ్ళాలని చేస్తారు. బట్ చూజ్ యువర్ ప్లేస్ వైజ్లీ. ఎక్కువ రష్ కానీ ఇది లేకుండా ఉన్న చోట్ల ఆ రకంగా చూసుకొని ప్లాన్ చేసుకుని వెళ్ళండి. అండ్ వాటర్ స్పోర్ట్స్కి ఇట్లాంటివి ఏదైనా ఉంటే దానికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. బికాజ్ వీ డోంట్ నో 4th wave రావచ్చని అంటున్నారు, బట్ ఆల్రెడీ కేసెస్ అన్నవి కొంచెం ఇంక్రీజింగ్ ట్రెండ్లో ఉన్నాయని చెప్తున్నారు. లైక్ గత 2-3 days నుంచి ఒక 2 days బ్యాక్ 75 cases ఉన్నాయి, నన్నైతే 120 cases దాకా అయింది. ఇవాళ అదే 175 to 200 cases దాకా ఏపీలో ఉందని చెప్పి అంటున్నారు. ఇది టెస్టెడ్ కేసెస్, అంటే గవర్నమెంట్ దీని ద్వారా ICMR టెస్టెడ్ ఇది వచ్చిన కేసెస్ వరకు. ఈ టెస్ట్ కానటువంటి కేసెస్ ఎంత ఉంటాయో తెలియదు మనకు. సో కాబట్టి కోవిడ్ ఇంకా ఖచ్చితంగా మనతో పాటు ఉంటుందన్న దీంతో జాగ్రత్తలు తీసుకోవడం అన్నది మానకుండా ప్రీ కోవిడ్ ఎట్లా ఉన్నారో అంత రిలాక్స్గా ఉండకుండా కోవిడ్ సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి నా ప్రజలకు నా విజ్ఞప్తి. చిన్నపిల్లలకు ప్రత్యేకించి జ్వరం కానీ తలనొప్పి కానీ ఇలాగొస్తే డాక్టర్ల దగ్గరికి తీసుకెళ్తూ ఉంటారు. తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఒక 3 to 5 days ఒక యాంటీబయాటిక్స్ కూడా రాస్తుంటారు. ఇలాగ వెంటనే యాంటీబయాటిక్స్ డాక్టర్లు సూచించకూడదు అనేటటువంటి ఒక అభిప్రాయం కూడా ప్రజల్లో వినబడుతుంటుంది. నిజంగా వెంటనే యాంటీబయాటిక్స్ వాడడం మంచిదా, లేదంటే ఒక 2-3 రోజులు వేచి చూసే ధోరణి మంచిదంటారా? ఏది మంచిదంట? సాధారణంగా పిల్లల్ని తీసుకుని వచ్చేటప్పుడు ఇందాక చెప్పినట్లు మదర్స్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కానీ యూజువలీ ఫస్ట్ ఎయిడ్ ఆఫ్ మెడిసిన్స్ ఆర్ 1 or 2 days అన్నది స్టార్ట్ చేస్తుంటారు. 99% ఏమవుతుందని అంటే డాక్టర్ యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారని అంటేనే దెర్ విల్ బి ఎ రేషనల్ బిహైండ్ ఇట్. అంటే తనకి సిమ్టమ్స్ తీవ్రత ఎక్కువ అవుతున్నాయని అనిపించవచ్చు, లేకపోతే ఈ బిడ్డ గురించి తాను రెగ్యులర్ ఫాలో అప్ ఉన్నప్పుడు ఆ బేబీ యొక్క ట్రెండ్ అన్నది తెలుస్తుండొచ్చు. 99% ఆఫ్ ద డాక్టర్స్ విల్ నాట్ యూజ్ అన్ యాంటీబయాటిక్ అన్జుడిషియస్లీ. లైక్ అవసరం లేకుండా యాంటీబయాటిక్స్ అన్నది వాడరు చాలా వరకు. ఎందుకంటే సలహా నేను కూడా ఇస్తుంటాను. లైక్
1 or 2 days చూద్దాం, అవసరమైతే దాని తర్వాత యాంటీబయాటిక్ యూస్ చేస్తామని అన్నది. బికాజ్ ఇక్కడ పెద్దవాళ్ళ దీని గురించి నాకు తెలియదు. పిల్లలు వచ్చేసరికి వీ ట్రీట్ ఆల్ ద చిల్డ్రన్ లైక్ అవర్ ఓన్. అంటే మా పిల్లలకి మేము ఎట్లయితే ఏ రకమైతే ట్రీట్మెంట్ ఇస్తామో, ఏ రకమైతే మనం చేద్దామని అనుకుంటామో, ఇంక్లూడింగ్ బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కావచ్చు, అదే రకంగా మిగతా అందరి పిల్లల్ని కూడా ట్రీట్ చేస్తారు. పిల్లలు ఇక్కడ ఒక కస్టమర్ లాగానో అట్లాంటివి ఇది చేయం. వి ట్రీట్ చిల్డ్రన్ యాజ్ చిల్డ్రన్. పిల్లల్ని పిల్లలాగా మాత్రమే చూస్తాం. అది వాళ్ళు మనకు ఒక కస్టమర్స్ కానీ లేకపోతే మన పేషెంట్స్ కానీ ఆ రకంగా ఉండదు. వెన్ ఇట్ ఎస్పెషలీ కమ్స్ టు పీడియాట్రిక్స్, డాక్టర్ ఖచ్చితంగా యూస్ చేయాలని అనుకుని ఉంటే, యాంటీబయాటిక్ యూస్ చేయాలని అనుకుంటే మాత్రమే యూస్ చేస్తారు. ఇది ఎస్పెషలీ కొంచెం చిన్న ఏజ్లో ఉన్నప్పుడు అవుతుంది. పెద్ద ఏజ్లో ఉన్నప్పుడు ఒకవేళ పేరెంట్స్ ఇన్సిస్ట్ చేసినా కూడా మేబీ డాక్టర్ 1 or 2 days వేస్ట్ చూద్దామని చెప్పేది ఉంటుంది. ఎందుకంటే పెద్ద కాస్త ఏజ్ వచ్చేసరికి వాళ్లకు అంత అవసరం రాకపోవచ్చు. బట్ కొంతమంది ఆర్ఎంపీస్ అంటే రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ అని చెప్పి అంటారు. వాళ్ళ దగ్గర ఈ ట్రెండ్ అన్నది కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. సో చూజ్ యువర్ డాక్టర్ వైజ్లీ. అట్లీస్ట్ ఎంబీబీఎస్ అయిన డాక్టర్ కానీ అయితే ఖచ్చితంగా ఇట్లాంటివి చేయరు. బికాజ్ అర్నింగ్ కోసం మాత్రమే కాదు, పిల్లల వి లవ్ వాట్ వి డూ. ప్రత్యేకించి ఎండాకాలంలో ఉక్కపోత భరించలేక సాధారణ పిల్లలు సాయంత్రం అయితే బయటకు వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు బయట కూడా ఏదో చిరుతిళ్ళు తినడం, జంక్ ఫుడ్ తినడం అది సర్వసాధారణం అయిపోయింది. చలికాలంలో పోలిస్తే ఎండాకాలంలో బయటకు వెళ్ళడం, పెద్దవాళ్ళు కూడా బయటకు వెళ్ళడం, కాసేపు స్పెండ్ చేయడం అలాంటివి ఎక్కువ. ప్రత్యేకించి మే నెల వచ్చిందంటే ఇంకా సమీపిస్తోంది. పిల్లలకు స్కూళ్ళకు సెలవులు కూడా ఇచ్చేస్తారు. ఒక నెల రోజుల పాటు వాళ్ళు ఎక్కువగా బయట తిరగడం, ఆడుకోవడం ఇలాంటివి ఎక్కువ చేస్తుంటారు. బయట తిండ్లు తినే దానివల్ల ఎక్కువగా టైఫాయిడ్ లాంటి బారిన పడతారు అనేటటువంటిది ఒక అభిప్రాయం కూడా ఉంటుంది. దోమకాటు వల్లే కాకుండా ఇలాగ కంటామినేటెడ్ ఫుడ్ తినే దాని వల్ల కూడా టైఫాయిడ్ వస్తుందంటారా? టైఫాయిడ్ దోమకాటు వల్ల రాదు సార్. టైఫాయిడ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ కంటామినేటెడ్ వాటర్ కానీ లేకపోతే ఆ కంటామినేటెడ్ వాటర్లో కుక్ చేయబడ్డ ఫుడ్ కానీ, ఈ రీజన్స్ వల్ల మాత్రమే వస్తుంది. ఇందాక చెప్పినట్లు ఫుడ్ బార్న్ డిసీజెస్ అని అంటాం. ఇదంతా అంటే ఫుడ్ తీసుకోవడం వల్ల వచ్చేటటువంటి డిసీజెస్, ఈ టైఫాయిడ్ కానీ ఇవంతా కూడా. ఈ ఫుడ్ ఇంకా మనకు షిగల్లా కానీ ఇట్లా చాలా వస్తాయి అన్నమాట. ఈ టైఫాయిడ్ సేమ్ డయేరియా కాజ్ చేసే ఫ్యామిలీ ఆఫ్ డిసార్డర్స్ ఇవంతా, సాల్మనెల్లా, షిగల్లా ఇవంతా కూడా. సో కాకపోతే ఇక్కడ ఏమవుతుందనంటే పిల్లలకు సెలవులు అన్నవి అనౌన్స్ చేస్తున్నారు. ఇందాక మీరు చెప్పినట్లుగా బయటకు తీసుకెళ్ళకపోతే ఇబ్బంది అన్న దీంతో సాయంకాలం కానీ ఇట్లా అవుటింగ్ అని చెప్పి వెళ్ళి, ఇది సేమ్ మనం డబ్బులు ఖర్చు పెట్టుకొని వ్యాధిని కొని తెచ్చుకుంటున్నటువంటి సిచ్యువేషన్ ఇక్కడ. ఈ దీంట్లో ఏంటనంటే ఒక్కటి, పిల్లల్ని బయటకు తీసుకుని వెళ్ళి వాళ్ళు అడిగింది కొని చేసేస్తే ఇట్స్ వాళ్ళకు మంచి పేరెంట్స్గా ఉంటామన్నది అది ఒక అపోహ మాత్రమే. క్వాలిటీ టైం స్పెండ్ చేయాలి. ఇవన్న ఒక 10 నిమిషాలు అన్నది మనం టైం స్పెండ్ చేసినా, మనీ మనం ఎంత స్పెండ్ చేసినా పిల్లలు గుర్తుపెట్టుకోరు మనల్ని. వాళ్ళు ఆ క్వాలిటీ టైంను మాత్రమే మనం స్పెండ్ చేసినప్పుడు మాత్రమే పిల్లలు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. ఇది అందరూ పేరెంట్స్ ఒక్కసారి నోట్ చేసుకోవాల్సినటువంటి విషయం. అండ్ రెండోదని అంటారా, ఇప్పుడు మనం వెళ్ళి ఒక దగ్గర ఆపి మనం తీసుకుంటున్నది మనం తింటున్నట్లు వాళ్ళు కానీ చూడలేదని అనుకోండి, వాళ్ళ దాన్ని అడిగే ఛాన్సెస్ తక్కువ. యూజువలీ బయటకు వెళ్దాం, ఏదైనా ఫుడ్ తీసుకుందాం అన్నది పెద్దల దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో అట్లీస్ట్ ఈ సీజన్ మన పిల్లల కోసమనన్నా మనం కొంచెం నోరు కొంచెం కట్టేసేసుకుంటే కొద్దిగా బెటర్. అండ్ ఇవన్నీ కాకుండా ఈ ప్రీ కోవిడ్ టైంలో కానీ మనం కానీ చూసామనంటే ఈ మే ఈ సీజన్లో జాతరలు అన్నవి చేస్తారు యూజువలీ, అమ్మవారి జాతరలు అని చెప్పి. దాని వెనకాల ఉన్న రీజన్ వచ్చి ఈ స్మాల్ పాక్సెస్ కానీ, స్మాల్ పాక్స్ ఇప్పుడు లేదని అనుకోండి, చికెన్ పాక్స్, ఆల్ వైరల్ డిసీజెస్ అంతా కూడా ఈ సీజన్లో ఎక్కువ అవుతాయి. దీనికోసం ఏం చేస్తారు, మామూలుగా ఇట్లా పెద్దవాళ్ళు ఒక చిన్న ఆచారం దీని లాంటిది పెట్టి ఆ టైంలో కొంచెం ఎక్కువగా వేప ఇది చేసుకోవడం కానీ, చలవ చేసేటటువంటి ఆహారం తీసుకోవడం కానీ, ఇప్పుడు ప్రస్తుతానికి చేయవలసింది అదే. మనం సేమ్ ప్రికాషన్సే తీసుకోవాల్సి వస్తుంది. అంటే కొంచెం బాడీని కొంచెం కూల్ చేసుకోవడానికి కానీ, స్కిన్ కేర్ కరెక్ట్గా తీసుకోవడం కానీ, ఇవి చేసేసుకుంటే చాలు. సేమ్ అదే అది ప్రీ కోవిడ్ టైంలో ఎట్లానంటే ఇవంతా కూడా ఈ సీజన్లో మామూలుగా చూసేటటువంటి వైరల్ డిసార్డర్స్ కానీ లేకపోతే ఫుడ్ బార్న్ కానీ. ఇప్పుడు ఫుడ్ బార్న్ అన్నది మనమే కొని తెచ్చుకునేది, బట్ వైరల్ అన్నది ఒకరి దగ్గర నుంచి ఒకరికి స్ప్రెడ్ అన్నది అవుతుంది. అందులోనూ పిల్లల్లో ఇది కాస్త ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. అండ్ ఎటువంటి చిన్న చిన్న మచ్చలు కానీ ఇట్లాంటివి ఏదైనా గమనించినారనంటే
అమ్మవారు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ప్రతిసారి ఇక్కడ డిబేట్ ఎక్కడ వస్తుందనంటే చాలా వరకు జనాలకు అపోహ ఏంటనంటే అమ్మవారు కానీ వస్తే దానికి ఇంగ్లీష్ మెడిసిన్స్, దట్ ఈస్ అలోపతి మెడిసిన్స్ యూస్ చేయకూడదని చెప్పి నో, దట్ ఈస్ రాంగ్. వీ డోంట్ యూజ్ అనే యాంటీబయాటిక్ ఫర్ దట్. దానికి యాంటీబయాటిక్స్ అన్నవి సాధారణంగా యూజ్ చేయము. యాంటీవైరల్స్ అని అన్నవి ఉంటాయి. ఇప్పుడు లైక్ ఎట్లయితే కోవిడ్గా దీనికి పెద్దవాళ్ళకి రెమ్డెసివిర్ కానీ ఇట్లాంటివంతా కూడా యాంటీవైరల్స్ ఎట్లయితే యూజ్ చేస్తామో, విచ్ ఇస్ నాట్ అన్ యాంటీబయాటిక్, అదే రకంగా ఇటువంటి డిసీజెస్ కూడా అవసరమైతే యాంటీవైరల్స్తో స్టార్ట్ చేసుకుంటాం. సో బెటర్ ఏదన్నా విషయం ఇది కానివ్వండి, మీ పీడియాట్రిషియన్ని కొంచెం సలహా తీసుకొని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ ప్రకారంగా వెళ్ళడం బెటర్. ఇప్పుడు మీరు చెప్పినట్లు చికెన్ పాక్స్ ఇలాంటి అమ్మవారు లాంటివి వచ్చినప్పుడు ఈ డెంగీ లాగానే వీటికి కూడా ప్లేట్లెట్ కౌంట్స్ తగ్గుతాయి అని అంటారు. మరి మా చికెన్ పాక్స్ అవి వచ్చినప్పుడు దానికి సంబంధించి చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అని చెప్తుంటారు. అది ఎంతవరకు కరెక్ట్ మేడం? నిజమే. ప్లేట్లెట్స్ ట్రీట్మెంట్ విషయానికి వచ్చిందనంటే వైరల్, ఎస్పెషలీ చికెన్ పాక్స్ దీంట్లో రెండిట్లో కూడా ఇట్ మే ఇంక్రీజ్. చాలా రేర్ కేసెస్లో కొద్దిగా ఇంక్రీజ్ అన్నవి అయ్యే ట్రెండ్స్ కూడా గమనించవచ్చు సార్. బట్ ఏంటంటే ప్లేట్లెట్స్ తగ్గిపోయినప్పుడు ఒక లెవెల్ కంటే మరీ తగ్గిపోయి దానివల్ల రక్తస్రావం కానీ ఇలాంటివి ఏదైనా లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే ప్లేట్లెట్స్ ఎక్కించడం లాంటిది ఏదైనా అవుతుంది. అదర్వైజ్ ఏం చేస్తామంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ వరకు ఇచ్చేసేసుకుంటూ ప్లేట్లెట్స్ ఇంక్రీజ్ చేసేటటువంటి కొన్ని ఉంటాయి, డ్రగ్స్ ఉంటాయి. బికాజ్ మనకు అక్యూట్ ప్లేట్లెట్స్ తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే సాధారణంగా మన దీంట్లో బాడీలో రక్తస్రావం అన్నది జరుగుతూనే ఉంటుంది. మనకు ఈవెన్ మనం ఫుడ్ తీసుకున్నప్పుడు కానీ అక్కడి దగ్గర నుంచి స్టార్ట్ చేసుకుంటే. బట్ ప్లేట్లెట్స్ నార్మల్ ఉండడం వల్ల ఏమవుతుంది, మనకు దానివల్ల ఎఫెక్ట్స్ లాంటివి ఏమీ కనిపించవు. ఎప్పుడైతే ఒక లెవెల్ కంటే తక్కువ ప్లేట్లెట్స్ తగ్గిపోతాయో అప్పుడు మాత్రం ఎఫెక్ట్ కనిపిస్తుంది. సో ప్రతి ప్లేట్లెట్స్ తగ్గిపోయిన పేషెంట్కి మనము ఏదైతే ప్లేట్లెట్స్ అన్న ఉంటుందో అది ఎక్కించాల్సిన అవసరం అన్నది ఉండదు. ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్ లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మాత్రమే మనము ప్లేట్లెట్స్ అన్నవి ఎక్కిస్తాం. అదర్వైజ్ నో. మనము కోవిడ్ వైరస్ వ్యాక్సినేషన్కి సంబంధించి ప్రజలందరూ కూడా పెద్దవాళ్ళు ఆల్మోస్ట్ వ్యాక్సినేట్ అయిపోయారు, బూస్టర్ డోస్ అన్నారు, అది కూడా అందరూ కూడా వేసేసుకున్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత చిన్నపిల్లలకు కూడా స్టార్ట్ చేశారు ఈ మధ్య. 15 years బిలో వాళ్ళకు కూడా, 10 to 15 years బిలో వాళ్ళకు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశారు. సాధారణంగా అప్పట్లో వ్యాక్సినేషన్ ప్రవేశపెట్టిన కొత్తల్లో ప్రజలు చాలామంది వేసుకోవడానికి జంకారు. వేసేసుకుంటే ఏమవుతుందో ఏమో, దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో, ఇలాంటివన్నీ కూడా. ఇప్పుడు చిన్నపిల్లలకు వేయించాలంటే కూడా కొంతమందిలో ఆ అపోహ ఉంది, చిన్నపిల్లలకు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమవుతుందో లేదో అని. ప్రభుత్వం దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ఇనిషియేటివ్ తీసుకొని స్కూళ్ళల్లో కూడా, పాఠశాలలో పిల్లలకు వెళ్ళి దగ్గరుండి వ్యాక్సినేట్ చేయించడం జరుగుతుంది. అయినా ఇంకొంతమంది పిల్లలు వేసుకోకుండా వెనకడుగు వేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. వేసుకునే దానివల్ల ఏ విధమైన లాభాలు ఉంటాయి? ఇప్పుడు 4th wave మనకు ఎంటర్ అయిపోతుంది అనేటటువంటి ఒక అభిప్రాయంలో ప్రజలందరూ కూడా ఉన్నారు, ఒక కంగారులో. దాని మీద ఏం చెప్తారు సార్? వ్యాక్సినేషన్స్ అన్నది ఏ వ్యాక్సిన్ అయినా సరే, ఈవెన్ అంతెందుకు మనం ద మోస్ట్ ప్రిఫర్డ్ టాఫీ ఆఫ్ ద ఇయర్ డోలో 650, దట్ ఈస్ పారాసిటమాల్, దానికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ అన్నవి ఉన్నాయి. వ్యాక్సిన్, ఎనీ వ్యాక్సిన్, ఇది కోవిడ్ వ్యాక్సిన్ ఒక్కటే కాదు, ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడా సాధారణమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చూస్తాం. లైక్ ఫీవర్ కానీ, లేకపోతే అక్కడ ఇంజెక్షన్ వేసిన దగ్గర పెయిన్ కానీ, స్వెల్లింగ్ కానీ, లేకపోతే కొంతమందికి హెడ్ ఏక్స్, నాజియా, వామిటింగ్స్ కానీ, ఇట్లాంటివంతా నార్మల్గా చూసేటటువంటి సైడ్ ఎఫెక్ట్స్. కానీ ఏమైందనంటే ఇది ఇప్పటిదాకా వ్యాక్సినేషన్స్ అన్నది పిల్లల వరకు మాత్రమే ఉన్నింది. సో 1 or 2 days పారాసిటమాల్ యూజువల్లీ పీడియాట్రిషియన్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, అది యూజ్ చేసుకుంటున్నారు. పిల్లల వరకు అది నార్మల్ అని చెప్పిన దీనికి వచ్చేస్తున్నారు. పెద్దలకు వచ్చేసరికి, వాళ్ళ దాకా వచ్చేసరికినే కాస్త ఎక్కువ కంగారు పడుతున్నారు. అందువల్ల లేనిపోని అపోహలు. సేమ్ థింగ్ లైక్ ఈ పల్స్ పోలియో డ్రైవ్ అన్నది మన కంట్రీలో ఇది కాకముందు చాలా వరకు పోలియో ఇంజెక్షన్స్ పోలియో డ్రాప్స్ ఇంటి దగ్గరకే వచ్చి వేసేటప్పుడు పిల్లల్ని దాచిపెట్టేసేవాళ్ళంట. పోలియో చుక్కలు వేస్తే దానివల్లనే పెరాలసిస్ వచ్చేస్తుంది అన్న అపోహతో. సో ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటిది అదే. సో ఇదంతా జరుగుతున్నది ఎందువల్లనంటే హాఫ్ నాలెడ్జ్ వల్ల, అండ్ నాకు తెలిసిందే కరెక్ట్ అని అనుకోవడం వల్ల. సో గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఉంది అంటే జనాల్ని రిస్క్లో పెట్టి తన స్వలాభం కోసం చేసేటటువంటి పని ఏ గవర్నమెంట్ కూడా చేయదు. అంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అవుతారు జనాలు? అది ఒక్కటి ఆలోచించాలి. బికాజ్ ఎక్కడో ఒక చోట, ఇప్పుడు అంతకుముందు అని అనుకోండి మీడియా ఇది కానీ అంత ఇది తక్కువ. ఇప్పుడు ఏ ఒక చిన్నదైనా కూడా లైక్ ఎవ్రీ పర్సన్ కూడా ఒక చిన్న సైజ్ రిపోర్టర్ లాగానే తన సోషల్ మీడియాలో కానీ అట్లా చేసేసుకున్నాడని అనుకోండి, డెఫినెట్లీ అది గవర్నమెంట్కి పెద్ద దెబ్బే కదా. దానంతా ఇది కాకుండా అది ఓవర్కమ్ చేసుకుని ఎందుకు చేస్తుంది గవర్నమెంట్? బికాజ్ దెర్ ఈజ్ గుడ్ ఇన్ ఇట్. ప్రతి వ్యాక్సిన్కి సైడ్ ఎఫెక్ట్స్ అన్న ఉంటాయి, ఫీవర్ దగ్గర నుంచి. దానికి భయపడి
అది చేసే పని వ్యాక్సిన్ వేసుకోకుండా ఉండడం అని అంటే అది అమాయకత్వం అవుతుంది జనాలది. సో అపోహలను విడి వ్యాక్సిన్స్ అన్న వేసుకోవడం స్టార్ట్ చేయాలి పిల్లలకి కూడా. బికాజ్ లెస్ దాన్ 10 years వరకు కొంచెం ప్రొటెక్టివ్ ఉంది అని చెప్పి ఇప్పటిదాకా ఉన్న స్టడీస్లో చూస్తున్నాం. మోర్ దాన్ 10 years మనకు ఇది లేదు. వ్యాక్సిన్ రానంత వరకు వ్యాక్సినేషన్స్ ఎప్పుడు వస్తాయని చెప్పి గగ్గోలు పెట్టిన జనం ఇప్పుడు వ్యాక్సిన్స్ వచ్చిన తర్వాత దాని గురించి సెకండ్ థాట్స్ ఉండడం అన్నది ఇట్స్ నాట్ నైస్. ముందుకు వెళ్ళి వ్యాక్సిన్ వేసుకోండి. మహా అయితే 1 or 2 days ఫీవర్, బాడీ ఏక్స్ ఇట్లాంటివి సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు అంతే. బట్ అదర్ దాన్ దట్ ఏమీ కాదు. ఇప్పుడు మీ ముందు ఉన్నటువంటి నేను కానీ మా సార్ కానీ అందరు కూడా వ్యాక్సిన్ అన్నది వేసుకున్న తర్వాతనే ఇట్లా మీ ముందు ఉంటున్నాం. ఒకవేళ వ్యాక్సిన్కి అంత సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఉండుంటే మేబీ ఇట్లా మాట్లాడుకుంటున్న వాళ్ళం కాదేమో. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఆల్ అదర్ కంట్రీస్, మన కంట్రీకి ఉన్నటువంటి పాపులేషన్కి, మనకున్నటువంటి హైజీనిక్ సిచ్యువేషన్స్కి వ్యాక్సిన్ వాజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ వై వీ కుడ్ ఫైట్ కోవిడ్ ఎఫెక్టివ్లీ. సో సేమ్ ప్రొటెక్షన్ మనం మన పిల్లలకు కూడా ఎక్స్టెండ్ చేయడంలో తప్పు లేదు. వేసవి కాలాన్ని ఉష్ణోగ్రతను అధిగమించడానికి ఏ విధమైనటువంటి చర్యలు, ఉపశమనాలు, నివారణోపాయాలు చేపట్టాలో మా ప్రజలకు, వీక్షకులకు చాలా బాగా వివరించారు మేడం. మీకు మీ శ్రీచక్ర హాస్పిటల్ సిబ్బందికి ఉగాది పర్వదిన ముందస్తు శుభాకాంక్షలు ఫ్రమ్ సిటీ కృష్ణతేజ. థ్యాంక్ యూ సార్, మై ప్లెజర్. థ్యాంక్ యూ. మొత్తం మీద చూస్తే వేసవి కాలం ముంచుకొస్తున్న నేపథ్యంలో ఎండలు తీవ్రత కూడా అధికమవుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉష్ణోగ్రతలు తీవ్ర రూపం దాలుస్తున్నాయి. మరోవైపు కొండ ప్రాంతమైనటువంటి కింద ఉన్నటువంటి తిరుపతి ప్రాంతంలో కూడా ఉష్ణోగ్రతలు అధిక రూపం దాల్చి ఇవాళ ప్రజలందరూ కూడా నివారణోపాయాలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కోవిడ్ 4th wave చైనా, హాంకాంగ్ లాంటి దేశాలను లాక్డౌన్ వైపు తీసుకెళ్లాయి. మళ్ళీ ఈ నేపథ్యంలో ఇండియాను కూడా ఈ వేవ్ తాకచ్చు అనేటటువంటి అభిప్రాయంలో చాలామంది ప్రజలు కూడా ఉన్నారు. కోవిడ్కి సంబంధించినటువంటి వ్యాక్సినేషన్ని ఆల్రెడీ ప్రజలందరూ కూడా వేసుకున్నారు. పెద్దవాళ్ళు, పిల్లలకు కూడా కోవిడ్ వ్యాక్సినేషన్ చర్యలు చేపడుతోంది ప్రభుత్వం. అన్ని పాఠశాలల్లో కూడా 15 సంవత్సరాల లోపు 10 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో కోవిడ్ వ్యాక్సినేషన్ కూడా అందరు పిల్లలకు వేయించి ఈ కరోనా వైరస్కు గురి కాకుండా చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది. తల్లిదండ్రులందరూ కూడా ఎండాకాలంలో కూడా పిల్లలకు అధికంగా నీరు తాగించి వారిని సన్ స్ట్రోక్ బారి నుండి, డీహైడ్రేషన్ బారి నుండి కాపాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు తిరుపతి రెడ్డి అండ్ రెడ్డి కాలనీలోని శ్రీచక్ర హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్, చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ అర్చన గారు. ఇది ఇవాళ సిటీ ఫోకస్. రేపు మరో అంశంపై మళ్ళీ కలుగుతాం.